మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపదాస్ మున్షి. కాంగ్రెస్లో చేరారు కూనా శ్రీశైలం గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపదాస్ మున్షి. న్యూస్ 360 న్యూస్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్లో చేరారు కూనా శ్రీశైలం గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీపదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపదాస్ మున్షి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భవిత మరింత సమాచారం అందిస్తారు. భవిత, చెప్పండి. బీజేపీ నేత కూనా శ్రీశైలం గౌడ్ కాసేపటి క్రితంగా ఇటు సీసీసీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి సమక్షంలో కొద్దిసేపటి పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ కండువా కప్పి దీపదాస్ మున్షి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే గత కొంతకాలంగా బీజేపీలో తనకి సంస్థ న్యాయం కల్పించట్లేదని చెప్పేసి కొంత అసంతృప్తికి గురవుతున్నారు. అయితే మల్కాజ్గిరి టికెట్ ఆశించి మల్కాజ్గిరి లోక్సభ అభ్యర్థి టికెట్ ఆశించి బాధపడ్డారు. మల్కాజ్గిరి టికెట్ ఇస్తామని చెప్పి బీజేపీ నేతల తర్వాత ఇతర అభ్యర్థులకు ఇవ్వడంతో అప్పటి నుంచి కూడా కొంచెం అసంతృప్తిగా ఉండి ఆ టైం నుంచి కూడా బీజేపీ కార్యక్రమాలకు దేనికి కూడా హాజరు కావడం కాకుండా దూరంగా ఉన్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూనా శ్రీశైలం గౌడ్ని పార్టీలోకి ఆహ్వానించాలని చెప్పేసి ఇటు పార్టీ పెద్దలకు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే తాజాగా నిన్న సాయంత్రం కుత్బుల్లాపూర్లోని తన నివాసానికి ఇటు పార్టీ నేతలైనటువంటి మైనంపల్లి హనుమంతరావు మరియు మహేందర్ రెడ్డి ఇతరంగా ముఖ్య నాయకులందరూ కూడా కూనా శ్రీశైలం గౌడ్ ఇంటికి వెళ్ళి వాళ్ళని పార్టీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే దీపదాస్ మున్షి సమక్షంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. రైట్, థ్యాంక్ యూ భవిత.